ఉదయం నుంచి చాలా ఉత్కంఠ మధ్య కొనసాగిన హై డ్రామాకి తెరపడింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ని ఆయన క్వాష్ పిటిషన్ ని హైకోర్టు జస్టిస్ శ్రీదేవి బెంచ్ ఆయన క్వాష్ పిటిషన్ ని యాక్సెప్ట్ చేసింది. ఇంటీరియం బెయిల్ ని కొద్దిసేపటి క్రితం గ్రాంట్ చేస్తూ జస్టిస్ శ్రీదేవి బెంచ్ తీర్పునిచ్చింది. సో మొత్తం మీద కింది కోర్టు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల పాటు రిమాండ్కి విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పుని రిమాండ్ని హైకోర్టు మధ్యంతరంగా పక్కన పెట్టింది. సో మొత్తం మీద జైలుకు వెళ్ళినటువంటి పుష్ప అల్లు అర్జున్ రేపు ఉదయం మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. సో ఆయనని ఈరోజు సాయంత్రమే విడుదల చేస్తారా లేదా రేపు ఉదయం విడుదల చేస్తారా అనేటువంటి చూడాలి. ఒక నాటకీయ పరిణామాల మధ్య ఒక సేమ్ సినిమా స్టోరీని తలపించే రీతిలో ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటి నుంచి ఆయనని అరెస్ట్ చేసిన సందర్భం నుంచి చెంచల్గూడ జైలుకు తరలించేటువంటి ప్రక్రియ వరకు కూడా పూర్తిగా ఒక హైడ్రామా మధ్య నడిచింది. కింది కోర్టు మాత్రం అల్లు అర్జున్కు శిక్షకు అర్హుడే అంటూ ఆయనకు రిమాండ్ విధిస్తే హైకోర్టు మాత్రం ఇప్పటికే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ని కొట్టివేసినటువంటి ఇదే హైకోర్టు ఇదే బెంచ్ మళ్ళీ హైకోర్టు క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది. సో దాంట్లో ప్రధానంగా ఇటు ప్రభుత్వ తరపున వాదనలు అలానే అల్లు అర్జున్ తరపున వాదనలు చాలా దాదాపుగా 1 గంట 45 నిమిషాల పాటు విన్నటువంటి హైకోర్టు న్యాయస్థానం సో పూర్తిగా ఈ అంశం పట్ల పోలీసుల వైఫల్యాన్ని స్పష్టంగా ప్రశ్నించింది. సో అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇస్తూ కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది. ఈ అంశంలో అల్లు అర్జున్కు తనకు ఊరట కోసం ఇప్పటికే ఇవాళ మధ్యాహ్నమే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత లంచ్ మోషన్ని హైకోర్టులో ఆయన దాఖలు చేసుకున్నారు. సో దీన్ని ఉదయమే మధ్యాహ్నమే 2:30కు విచారణకు స్వీకరిస్తామన్నటువంటి శ్రీదేవి బెంచ్ సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు విచారణకు స్వీకరించింది. ఈ లోపుగానే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. సో ఆల్రెడీ అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలు లోపలికి తీసుకువెళ్లి ప్రొసీజర్ ప్రారంభించుతున్నటువంటి సమయంలోనే హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ మీద తీర్పిచ్చింది. మధ్యంతర బెయిల్ని గ్రాంట్ చేసింది. ఇది పూర్తి స్థాయిలో ఒకంత సంచలనమైనటువంటి